బిడ్డనంత అన్యాయం చేశాడయ్యా. బూడిదన్నా ఇప్పించండి పిల్లోడు ఈ రెండేనయ్యా. నాకు ఏదో ఒకటి ఇస్తే నేను పలానా తారీఖున పలానా నేను దానం చేసుకుంటా. అంతకన్నా నాకేం వద్దయ్యా. నేను ఆల్రెడీ కష్టాలు పడి బతికానయ్యా. మనం మే 9 నుంచి ఆ తర్వాత ఎవరెవరి దగ్గరికి వెళ్ళి మనం కంప్లైంట్ చేసినాం. కమిషనర్ సిపి దగ్గర చేసినాము. నా దగ్గరికి వచ్చారండి. నాకు ఫోన్ చేసి మా అబ్బాయిని చంపేస్తున్నారంట కృష్ణలంక పోలీస్ స్టేషన్లో, ఎవరన్నా జర్నలిస్ట్ని తీసుకొని రమ్మని చెప్పారు, అర్జెంటుగా రామా అని అన్నారు. సరే ఆ రోజు సాయంత్రం నేను వెళ్ళి ఏంటండి సిస్టర్ చెప్పింది, నీ కొడుకుని చంపేస్తాను, నువ్వు దండ రెడీ చేసుకోన్నారంట. ఎందుకన్నారు మీరు చంపేస్తాను అన్నారు, దండ రెడీ చేసుకోమన్నారు. అది 9వ తారీఖు కాదండి, తర్వాత వెళ్ళానండి. వెళ్తే బయట అడిగితేనేమో అశోక్ అనే కానిస్టేబుల్ ఉన్నాడు పంపిస్తామని చెప్తున్నారు. ఎస్ఐ గారిని అడిగాను, ఎస్ఐ గారు ఏమో పైన ఉన్నాడమ్మా అని చెప్తున్నారు. సిఏ గారి దగ్గరికి వచ్చి అడిగితే ఆయన సరిగ్గా సమాధానం చెప్పట్లా. ఏంటి వీళ్ళు ఇలా చెప్తున్నారని నేను ఇంటికి వచ్చేసామా, నువ్వు రా రేపు పొద్దున్న తీసుకొని వెళ్తాను. మళ్ళీ ఈవిని తీసుకొని వెళ్ళాను. రెండో రోజు మళ్ళీ వెళ్ళానండి. ఏంటి ఇవి వాళ్ళు తేడాగా ఉన్నారు, సరైన ఆన్సర్ ఇవ్వట్లేదు, అసలు పిల్లోడు ఉన్నాడో లేడో చెప్పట్లేదు. ఈవిడ చూసింది కొట్టడము, అబ్బాయి కేకలు వినటము, ఈ బాబుతో పాటు ఇంకా 4 నా సబ్జెక్టులు ఆ సెల్లో వేయటము, వాళ్ళందరినీ పంపించేశారు మన సబ్జెక్టుకి. కానీ ఈ పిల్లని పెట్టలేదు. వాళ్ళ ముందే ఈయన్ని బాగా కొట్టారు, తలకు దెబ్బ తగిలి కళ్ళు తిరిగి పడిపోయాడు. కాళ్ళ గోళ్ళు తీసేశారు. ఒక డాక్టర్ని పిలిచి కాళ్ళ గోళ్ళు తీయించారండి. ఈ చేతులు 2 చేతులు వేసేసారు, 2 చేతులు బొట్టిన వేలు గోళ్ళు కూడా పీకేసారు. మెడ ఇరిసేసారండి, మెడగాడి ఇరిగిపోయింది. చూసామండి. లాస్ట్ టైంలో పిల్లోడు మా అమ్మని చూపించింది, ఇలా ఏలాడి పడిపోయి మా అమ్మని చూపించండి అని. ఆఖరి టైంలో అప్పుడు కూడా వాళ్ళ మనసు కరగలేదండి. ఇద్దరు నడవలేకపోతే 2 కానిస్టేబుల్స్, బాబురావు ఇంకోటి పేరు ఉంది అశోక్, భుజం మీద చెరోకుళ్ళు పట్టుకుని ఈడ్చుకొని పైకి వెళ్ళి పడేశారండి. మా కళ్ళ ముందు కాదండి. మా లాయర్ గారు చెప్పారు, ఇంకో లాయర్ గారు చూసి వచ్చి చెప్పారండి, వీళ్ళ బాబుతో పాటు అదే సెల్లో ఉన్నవాళ్ళు చెప్పారు. చెప్తే నేను మళ్ళీ 4 అడ్వకేట్స్ని తీసుకొని వెళ్ళాను. మాకు మాత్రం చూపించట్లా, వీళ్ళకి అమ్మకు తెలుసు, చూస్తుంది దాసేస్తున్నారు. పైనుంచి కేకలు వినపడుతున్నాయి, నాకు కొట్టుడు వినపడుతుంటే కిందకు వచ్చి ఇదండి మా అబ్బాయి అన్నాడు, మా అబ్బాయి ఆ కేక, నేను వెళ్ళిపోతాను, మా అబ్బాయిని చూపించండి అంటే, ఒకసారి చూపించండి అయ్యా, పోనన్నా చేపించండి అయ్యా, ఆడు చూడండి ఉండలేడయ్యా, నా బిడ్డను అంత అన్యాయం చేశాడయ్యా, నాకు చెప్పాడయ్యా, 2 సార్లు చెప్పాడయ్యా, నేను బిడ్డను అంత అన్యాయం చేశాడయ్యా. బూడిదన్నా ఇప్పించండి పిల్లోడు ఈ రెండేనయ్యా. నాకు ఏదో ఒకటి ఇస్తే నేను పలానా తారీఖున పలానా నేను దానం చేసుకుంటా. అంతకన్నా నాకేం వద్దయ్యా. నేను ఆల్రెడీ కష్టాలు పడి బతికానయ్యా. మనం మే 9 నుంచి ఆ తర్వాత ఎవరెవరి దగ్గరికి వెళ్ళి మనం కంప్లైంట్ చేసినాం. కమిషనర్ సిపి దగ్గర చేసినాము. నా దగ్గరికి వచ్చారండి. నాకు ఫోన్ చేసి మా అబ్బాయిని చంపేస్తున్నారంట కృష్ణలంక పోలీస్ స్టేషన్లో, ఎవరన్నా జర్నలిస్ట్ని తీసుకొని రమ్మని చెప్పారు, అర్జెంటుగా రామా అని అన్నారు. సరే ఆ రోజు సాయంత్రం నేను వెళ్ళి ఏంటండి సిస్టర్ చెప్పింది, నీ కొడుకుని చంపేస్తాను, నువ్వు దండ రెడీ చేసుకోన్నారంట. ఎందుకన్నారు మీరు చంపేస్తాను అన్నారు, దండ రెడీ చేసుకోమన్నారు. అది 9వ తారీఖు కాదండి, తర్వాత వెళ్ళానండి. వెళ్తే బయట అడిగితేనేమో అశోక్ అనే కానిస్టేబుల్ ఉన్నాడు పంపిస్తామని చెప్తున్నారు. ఎస్ఐ గారిని అడిగాను, ఎస్ఐ గారు ఏమో పైన ఉన్నాడమ్మా అని చెప్తున్నారు. సిఏ గారి దగ్గరికి వచ్చి అడిగితే ఆయన సరిగ్గా సమాధానం చెప్పట్లా. ఏంటి వీళ్ళు ఇలా చెప్తున్నారని నేను ఇంటికి వచ్చేసామా, నువ్వు రా రేపు పొద్దున్న తీసుకొని వెళ్తాను. మళ్ళీ ఈవిని తీసుకొని వెళ్ళాను. రెండో రోజు మళ్ళీ వెళ్ళానండి. ఏంటి ఇవి వాళ్ళు తేడాగా ఉన్నారు, సరైన ఆన్సర్ ఇవ్వట్లేదు, అసలు పిల్లోడు ఉన్నాడో లేడో చెప్పట్లేదు. ఈవిడ చూసింది కొట్టడము, అబ్బాయి కేకలు వినటము, ఈ బాబుతో పాటు ఇంకా 4 నా సబ్జెక్టులు ఆ సెల్లో వేయటము, వాళ్ళందరినీ పంపించేశారు మన సబ్జెక్టుకి. కానీ ఈ పిల్లని పెట్టలేదు. వాళ్ళ ముందే ఈయన్ని బాగా కొట్టారు, తలకు దెబ్బ తగిలి కళ్ళు తిరిగి పడిపోయాడు. కాళ్ళ గోళ్ళు తీసేశారు. ఒక డాక్టర్ని పిలిచి కాళ్ళ గోళ్ళు తీయించారండి.
ఈ చేతులు రెండు చేతులు వేసేసారు, రెండు చేతులు గోళ్ళు వేసేసారు, పీకేసి బొట్టేళ్ళు గోళ్ళు అవన్నీ బొట్టిన వేలు గోల్డ్ కూడా పీకేసారు, కొమ్ములు పొడిచేసాడయ్యా. మెడ ఇరిసేసారండి, మెడగాడు ఇరిగిపోయింది. అవి మీకు ఎట్లా తెలుసు? అని ఇవన్నీ మీరు చూసినారా? చూసాము. లాస్ట్ టైంలో పిల్లోడు మా అమ్మని చూపించండి, ఇలా ఏలాడి పడిపోయి మా అమ్మని చూపించండి, మా అమ్మని చూపించండి అని ఆఖరి టైంలో. అప్పుడు కూడా వాళ్ళ మనసు కరగలేదండి. ఇద్దరు నడవలేకపోతే ఇద్దరు కానిస్టేబుల్స్, బాబురావు ఇంకోటి పేరు ఉంది అశోక్, భుజం మీద చెరొకళ్ళు పట్టుకుని ఈడ్చుకొని పైకి వెళ్ళి పడేశారండి. మీ కన్నా ముందర మా కళ్ళ ముందు కాదండి, మీకు ఎవరు ఎలా తెలుసు? మా లాయర్ గారు చెప్పారు, ఇంకో లాయర్ గారు చూసుకొచ్చి చెప్పారండి. వీళ్ళ బాబుతో పాటు అదే సెల్లో ఉన్న వాళ్ళు చెప్పారు. చెప్తే నేను మళ్ళీ 4 అడ్వకేట్స్ని తీసుకొని వెళ్ళాను. మీకు మాత్రం చూపించదు? మాకు మాత్రం చూపించట్లా, వీళ్ళకి అమ్మకు తెలుసు. చూస్తున్నాయి దాసేస్తున్నారు, దాసేస్తున్నారు. పైనుంచి కేకలు వినపడుతున్నాయి, నాకు కొట్టే కొట్టుడు వినపడుతుంటే కిందకు వచ్చా ఇదండి మా అబ్బాయి ఉన్నాడు, మా అబ్బాయి దా కేక, నేను వెళ్ళిపోతాను, మా అబ్బాయిని చూపించండి, మా అబ్బాయిని చూపించండి అంటే ఒకసారి చూపించండి అయ్యా, పోనన్నా చేపించండి అయ్యా, ఆడు చూడండి ఉండలేడయ్యా, నా బిడ్డను అంత అన్యాయం చేశాడయ్యా, నాకు చెప్పాడయ్యా, 2 సార్లు చెప్పాడయ్యా. నేను 3 దన్నా ఇప్పించండి పిల్లోడి వాడి అన్నా ఇప్పించండి. ఈ 2ఏనయ్యా, నాకు ఏదో ఒకటి ఇస్తే నేను పలానా తారీఖున పలానా నేను దానం చేసుకుంటా, అంతకన్నా నాకేం వద్దయ్యా, నేను ఆల్రెడీ కష్టాలు పడి బతికానయ్యా. మనం మే 9 నుంచి ఆ తర్వాత ఎవరెవరి దగ్గరికి వెళ్ళి మనం కంప్లైంట్ చేసినాం, కమిషనర్ సిపి దగ్గర చేసినాము. చేశారు మా అమ్మాయి నా దగ్గర వచ్చారండి. నాకు ఫోన్ చేసి మా అబ్బాయిని చంపేస్తున్నారంట కృష్ణలంక పోలీస్ స్టేషన్లో, ఎవరన్నా జర్నలిస్ట్ని తీసుకొని రమ్మని చెప్పారు, అర్జెంటుగా రామా అని అన్నారు. సరే ఆ రోజు సాయంత్రం నేను వెళ్ళాను. వెళ్ళి ఏంటండి సిస్టర్ చెప్పింది, నీ కొడుకుని చంపేస్తాను, నువ్వు దండ రెడీ చేసుకోమన్నారంట. ఎందుకన్నారు, మీరు చంపేస్తానన్నారు, దండ రెడీ చేసుకోమన్నారు. 9వ తారీఖు అది 9వ తారీఖు కాదండి, తర్వాత వెళ్ళానండి. అయితే బయట అడిగితేనేమో అశోక్ అనే కానిస్టేబుల్ ఉన్నాడమ్మా, ఉన్నాడు పంపిస్తామని చెప్తున్నారు. ఎస్ఐ గారిని అడిగాను, ఎస్ఐ గారు ఏమో పైన ఉన్నాడమ్మా అని చెప్తున్నారు. సిఏ గారి దగ్గరికి వచ్చి అడిగాను, అడిగితే ఆయన సరిగ్గా సమాధానం చెప్పట్లా. ఏంటి వీళ్ళు ఇలా చెప్తున్నారని నేను ఇంటికి వచ్చేసామా, నువ్వు రా రేపు పొద్దున్న తీసుకొని వెళ్తాను, మళ్ళీ ఈవిని తీసుకొని వెళ్ళాను. 2వ రోజు మళ్ళీ వెళ్ళానండి. ఏంటి వాళ్ళు తేడాగా ఉన్నారు, సరైన ఆన్సర్ ఇవ్వట్లేదు, అసలు పిల్లోడు ఉన్నాడో లేడో చెప్పట్లేదు. ఈవిడ చూసింది కొట్టడం, ఆ అబ్బాయి కేకలు వినటము, ఈ బాబుతో పాటు ఇంకా 4 నా సబ్జెక్టులు ఆ సెల్లో వేయటము, వాళ్ళందరినీ పంపించేశారు మన సబ్జెక్ట్కి. కానీ ఈ పిల్లని పెట్టలేదు. వాళ్ళ ముందే ఈయన్ని బాగా కొట్టారు, తలకి దెబ్బ తగిలి కళ్ళు తిరిగి పడిపోయాడు. కాళ్ళ గోళ్ళు తీసేశారు, ఒక డాక్టర్ని పిలిచి కాళ్ళ గోళ్ళు తీయించారండి. ఈ చేతులు రెండు చేతులు వేసేసారు, రెండు చేతులు వేసేసారు, పీకేసి బొట్టేళ్ళు గోళ్ళు అవన్నీ బొట్టిన వేలు గోళ్ళు కూడా పీకేసారు, కొమ్ములు పొడిచేసాడయ్యా. మెడ ఇరిసేసారండి, మెడగాడు ఇరిగిపోయింది. అవి మీకు ఎట్లా తెలుసు? అని ఇవన్నీ మీరు చూసినారా? చూసాము. లాస్ట్ టైంలో పిల్లోడు మా అమ్మని చూపించండి, ఇలా ఏలాడి పడిపోయి మా అమ్మని చూపించండి, మా అమ్మని చూపించండి అని ఆఖరి టైంలో. అప్పుడు కూడా వాళ్ళ మనసు కరగలేదండి. ఇద్దరు నడవలేకపోతే ఇద్దరు కానిస్టేబుల్స్, బాబురావు ఇంకోటి పేరు ఉంది అశోక్, భుజం మీద చెరొకళ్ళు పట్టుకుని ఈడ్చుకొని పైకి వెళ్ళి పడేశారండి. మీ కన్నా ముందర మా కళ్ళ ముందు కాదండి, మీకు ఎవరు ఎలా తెలుసు? మా లాయర్ గారు చెప్పారు, ఇంకో లాయర్ గారు చూసుకొచ్చి చెప్పారండి. వీళ్ళ బాబుతో పాటు అదే సెల్లో ఉన్న వాళ్ళు చెప్పారు. చెప్తే నేను మళ్ళీ 4 అడ్వకేట్స్ని తీసుకొని వెళ్ళాను. మీకు మాత్రం చూపించదు? మాకు మాత్రం చూపించట్లా, వీళ్ళకి అమ్మకు తెలుసు. చూస్తున్నాయి దాసేస్తున్నారు, పైనుంచి కేకలు వినపడుతున్నాయి, నాకు కొట్టే కొట్టుడు వినపడుతుంటే కిందకు వచ్చా ఇదండి మా అబ్బాయి ఉన్నాడు, మా అబ్బాయి దా కేక, నేను వెళ్ళిపోతాను, మా అబ్బాయిని చూపించండి, మా అబ్బాయిని చూపించండి అంటే ఒకసారి చూపించండి అయ్యా, పోనన్నా చేపించండి అయ్యా, ఆడు చూడండి ఉండలేడయ్యా, నా